తొలి ఏకాదశి దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి పవిత్ర పండుగ. ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని నమ్ముతారు. అప్పటి నుంచి 4 నెలల పాటు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రపోతారని, ఈ కాలాన్ని చాతుర్మాస్య దీక్షగా భావిస్తారని పండితులు చెబుతారు. తొలి ఏకాదశి కథ. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతడు బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. వారి మొరవిన్న విష్ణుమూర్తి మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట. ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడట. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యని చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగినదంతా వివరిస్తుంది. మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరమని చెప్తాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, నేను మీ శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా, విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసముండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి, నువ్వు నా శరీరం నుంచి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసముండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను, ఉపవాస వ్రతం ఆచరించడం వల్ల లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది. తొలి ఏకాదశి విశిష్టత. ఏడాదంతా వచ్చే 24 ఏకాదశులలో తొలి ఏకాదశి అత్యంత శ్రేష్టమైనది. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, దైవనామ స్మరణ చేయడం వల్ల సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.